రాష్ట్రానికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా పెండింగ్లో ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. గతంలో సీఎం రేవంత్తో సహా అందరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశామన్నారు. ఆగస్టు నెలలో యూరియా అవసరం ఉంటుందని 2 నెలల క్రితమే విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై కేంద్రం నిర్లక్ష్యంగా ఉందన్నారు చామల. తెలంగాణ రైతులకు రావాల్సినటువంటి యూరియా గురించి మకర్ద్వార్ ముందు మేము ఎంపీలందరం కూడా ప్రియాంక గాంధీ గారు కూడా ఈరోజు మా యొక్క తెలంగాణ యూరియా సమస్య మీద ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొనడం జరిగింది. నిన్న మేము నడ్డా గారిని కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి 3,50,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో పెండింగ్ది జూలై నెలలో, జూలై, ఆగస్ట్ నెలలో గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని పర్సనల్గా నెల క్రితం కలిసి నెల 15 రోజుల క్రితం కలిసి ఆగస్ట్ నెలలో మాకు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు ఉంటాయి, ఈలోపు మాకు రావాల్సిన యూరియా మాకు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి మెట్రిక్ టన్నులు అయితే పెండింగ్ ఉన్నాయో ఇప్పటి వరకు అవి వాటితో పాటు జూలైలో ఆగస్టులో రావాల్సినవి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. వారు అధికారులకు ఆ రోజే సెక్రటరీని అందరిని పిలిచి చెప్పడం జరిగింది. తర్వాత కూడా జరగకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి మంత్రివర్యుల్ని కలిసినాం నడ్డా గారిని. నిన్న కూడా మేము ఇక్కడ ధర్నా చేసిన తర్వాత నడ్డా గారిని కలిసినాం. నిన్న సాయంత్రం 3 ఫర్టిలైజర్ కమిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వెళ్ళి కీర్తి ఆజాద్ గారు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనను కూడా కలవడం జరిగింది. నిన్న నడ్డా గారు ఏం చెప్పారంటే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎప్పటికల్లా ఈ యూరియాని మనకు అందిస్తామో, ఎన్ని మెట్రిక్ టన్నులు అందిస్తామో ఈరోజు మధ్యాహ్నం కల్లా మనకు వాళ్ళ ఆఫీస్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పారు. 11ంటికి హౌస్ అడ్జర్న్ అయిన తర్వాత డెఫినెట్గా మేము మళ్ళీ నడ్డా గారి ఆఫీస్కి వెళ్తాం. నడ్డా గారి ఆఫీస్లో అపాయింట్మెంట్ అడిగినాం. మాకు తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా ఎంతవరకు ఎప్పుడు ఇస్తారు, ఈ వారం రోజుల లోపల మాకు రావాల్సిందంతా ఇవ్వమని మేము కోరినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంత్రం కల్లా మనకు వాస్తవం